స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. దేవుని సహాయం ఎలా దొరుకుతుంది? నీ నడకే మారకపోతే, నీ ఆలోచన విధానమే మారకపోతే, నీ మాట్లాడే మాటల విధానమే మారకపోతే దేవుని సహాయం నీకు ఎలా దొరుకుతుంది? ఇంకా లోకంలోనే ఉన్నా, లోకం వైపే చూస్తూ ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, దేవుని సంఘ సభ్యుడిగా నువ్వు పిల్లబడుతూ ఉన్నా, ఇంకా లోకం వైపే చూస్తూ ఉన్నా. నీ నటనంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. లోతు కుటుంబం సర్వనాశనం అయిపోవడం గల కారణం దేవుడు మాత్రం కాదు, దాని కారకుడు లోతుని. లోతు లోకాన్ని, పచ్చదనాన్ని, సమృద్ధిని ఆశ్రయించి అటువైపే పరుగు తీశాడు. దేవుని సన్నిధిని అంత గొప్పగా ఎంచుకోలేదు ఆయన. కానీ అబ్రహాం అలా కాదండి. లోతు అబ్రహాము నువ్వు విడిచిపోయిన తరువాత, ఆదికాండం 13:14 అన్న మాట ఇది. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో, యెహోవా ఇదిగో, యెహోవా ఇదిగో. అక్కడ 10వ వచనంలో లోతు తన కనులెత్తి, లోతు తన సొంత ఆలోచనతో చూశాడు. ఏం చూశాడంటే, మన సొంత ఆలోచన ఏం చెప్తే లోకాన్ని చూడమని చెప్తాయి, లోకాసువే పరుగెత్తమని చెప్తాయి. కానీ అబ్రహాం అలా చూడలేదండి. అబ్రహాముని దేవుడే చూడమని చెప్తున్నాడు. యెహోవా లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడమో. మున్యాల మీద నిలబడి నువ్వు ఎంతవరకు చూస్తావో అదంతా నీకు ఇస్తామని చెప్తున్నాడు. నువ్వు చూచుని దేశమంతా నీకు, నీ సంతానములకు సదాకాలం ఇచ్చేదను. ఇది 2 కొరింథీ పత్రిక 5:6 మీరు చదివితే అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రిక 5:6. వెలి చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకుంటున్నాము. నాట్ బై సైట్. కంటితో కనపడే వాటిని బట్టి కాదు. బై ఫెయిత్, నాట్ బై సైట్. బై ఫెయిత్, నాట్ బై సైట్. విశ్వాసంతో నువ్వెంతవరకు చూస్తావో అంటున్నాడు అబ్రహాముతో. కంటికి కనపడేది కాదు, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం నేత్రం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసం నేత్రంతో ఎంతవరకు చూస్తావో అది అంతా నేను నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. నిజంగా దేవుని దూతలు అబ్రహాం జీవితంలో అద్భుతంగా పనిచేశారు. యెహోవా అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఎంతో నెమ్మది కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నారు. దైవ జనమా, నువ్వు ఎక్కడున్నావు అనే దానికంటే మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వేం చూస్తూ ఉన్నావు? పాపంలో ఉండి పరిశుద్ధంగా జీవించాలి అనుకునే వ్యక్తికి ఏ రోజున సహాయం దొరుకుతుంది. కానీ పరిశుద్ధమైనటువంటి సంఘంలో, పరిశుద్ధమైన సమాజం నుండి పాపం వైపు చూసే వ్యక్తికి దేవుని సహాయం దొరకదు. అది సంఘ సభ్యుడే కావచ్చు, నువ్వు సంఘంలో సమాజంలో మధ్య ఉండొచ్చు, కానీ నీ పాత జీవితం వైపు చూస్తున్నటువంటి నీకు దేవుని సహాయం దొరకదు. దేవుని సంఘంలో దేవుని సభ్యుడిగా ఉన్నటువంటి నీవు దేవుని వైపే చూడాలి. నీ జీవితం ఏది జరిగినా, ఏ సంఘటన జరిగినా దేవుని వైపే చూడాలి. దేవుని కనపరచాలి, దేవుని వెంబడించాలి, దేవుని ఆరాధన మానకూడదు. దేవుని మరింతగా ప్రార్థన చేయాలి, దేవుని మరింతగా వెంబడించాలి, దేవుని మరింతగా కనపరచాలి. శ్రమ దినమున నువ్వు కుంగినేడ నువ్వు చేతగాని వాడు అంటున్నాడు.
నువ్వు దిగులు పడద్దు. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చినటువంటి సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆదివారం నేను దాని గురించి మరింతగా మాట్లాడాలి అనుకుంటున్నాను. దేవుని చిత్తం అయితే సుమా, పరిశుద్ధాత్మ నడిపిస్తే సుమా, 51వ యెషయా గ్రంథం 51వ అధ్యాయం. అది పెద్ద 6-4 ఫ్లెక్సీ కూడా తీపించాను నేను, మందిరంలో ఉంది. పోయిన ఆదివారమే కంప్లీట్ అయింది, కానీ దాన్ని నేను తీసుకురావటం నాకు టైం లేదు. సతీష్ చెప్పడానికి ఏమన్నా మర్చిపోయాను నేను. సరే, తర్వాత నేను తీసుకొచ్చి మందిరంలో పెట్టాను. అది ఈరోజు అంటిస్తాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం, 51వ అధ్యాయం 16వ వచనం. దానిలో చివరి మాట ఉంది. అయితే ఆ వాక్యం అంతా మనకు కావాల్సిందే. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. సంఘంతో దేవుడు చేసిన వాగ్దానం ఇది. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎందుకు నిన్ను కప్పి ఉన్నాను అంటే 7వ వచనంలో ఉంది, నా బోధను హృదయం అందించుకున్నావు, నా బోధను నీ హృదయం అందించుకున్నావు, కాబట్టి నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. ఓ సంఘమా, నా బోధ నీ హృదయంలో ఉంది కాబట్టి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఏ బిడ్డ హృదయంలో అయితే దేవుని యొక్క బోధ హృదయంలో ఉంటుందో వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. వారినట ఆయన చేతి నీడలో కప్పి ఉన్నాడట, అనగా ఆయన కాపుదల గుర్తది. చేతి నీడ ఉంది, అది దేవుని యొక్క కాపుదల గుర్తు, బలిష్టమైనటువంటి కాపుదల గుర్తది, బలిష్టమైన ప్రొటెక్షన్ గుర్తది. అపవాది ఏమీ చేయలేని స్థలం అది. ఒక పటిష్టమైన స్థలంలో సంఘాన్ని స్థిరపరిచాను, సంఘాన్ని కప్పి ఉన్నాను అని చెప్తున్నాను. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. పై వచనాలు చదివినట్లయితే, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనులో చెప్పినట్లును, ఆకాశాన్ని ఏ విధంగా స్థాపించాను, భూమిని ఏ విధంగా స్థాపించాను, అది ఎంత స్థిరంగా స్థాపిస్తూ వచ్చాను, నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి, నీ నోట నా మాటలు ఉంచి, అనగా నోరుతో వచ్చింది అంటే హృదయం నిండింది, దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. అంటే నా బోధ నీ హృదయంలో ఉంచాను, నా బోధ నీ హృదయంలో ఉంచాను, నా బోధ నీ హృదయంలో ఉంది కాబట్టి నువ్వు భయపడద్దు. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుని బోధన కనుక నీ హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే, విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించు వాడని యేసు వైపు చూస్తూ నడుస్తూ ఉంటే, లోతు వలె నీ కుటుంబం నాశనం అయిపోదు, అబ్రహాం వలె నీ కుటుంబం దీవించబడుతుంది, అబ్రహాం కుటుంబం వలె ఆశీర్వించబడుతుంది, అన్ని విషయాలు ఆశీర్వించబడతావు ఈ నూతన సంవత్సరంలో. ఈ న్యూ ఇయర్లో దేవుడు నాకు వాగ్దానం చేసిన మాట ఏంటంటే, ఐఆమ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ అనే మాట. ఐఆమ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. ఇదిగో సమస్తమును నేను నూతనమైనవిగా చేయించున్నాను. ఐఆమ్ మేకింగ్, ఆ మాట నాకు బాగుంది ఇంగ్లీష్లో. అది ప్రకటన గ్రంథం 21:3 ఉంటుంది. పాషం వారికి ఏమన్నా నేను అందరికంటే అధికంగా నేను దీవిస్తాను అని చెప్పాడు ఆయన. నాతో మాట్లాడుతూ అంటాడు 21:5 ద్వారా, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించున్నాను. ఐఎమ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. ఈ మాట నాకు బాగుంది ఇంగ్లీష్లో. ఐఎమ్ మేకింగ్. గాడ్ ఈజ్ ఎ రియల్ మేకర్. ఆయన తయారు చేసేవాడు. ఐఎమ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. మేకింగ్ అంటే తయారు చేయటం కదండి.
ఐఆమ్ మేకింగ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కొత్తగా నేను తయారు చేయబోతున్నాను నేను మాట్లాడుతూ వచ్చాడు. సంఘంతో మాట్లాడుతూ నా బలిష్టమైన రెక్క కింద ఆ చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని చెప్పాడు. దైవజన్మ ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా నీకే వందనాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ దివ్యమైన హస్తాలకు మేము అప్పగించుకుంటూ ఉన్నాము. మా దేవా, మా తండ్రి నీకు వందనాలు. వేలాది కోట్లాది స్తుతులు, స్తోత్రాలు 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 స్తోత్రము ఆయన. దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మకి స్తోత్రం చేద్దాం. మాట్లాడిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగుగాక. ఎక్కడ ఉన్నావనే దానికంటే మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నువ్వేం చూస్తూ ఉన్నావు? నీకే వందనాలు. వేలాది కోట్ల స్తోత్రాలు తెలియజేస్తూ మహిమ నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.